పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నమో వెంకటేశాయ. గెలుపు కంటే ఓటమందు బ్రతుకు విలువ మనిషి నేర్చునంట. ఇదే నిజం. హే, మంచి మాట చెప్పుతున్న కొంచెమైన చెవిన వేసుకోరా. ఇదే జగం. మంచికి చెడ్డకి యుద్ధమేరా, ఎప్పుడు కలవలేవు. ఎదురు దెబ్బ తగలగానే ఆగిపోతే గమ్యం చేరలేవు. ఆగకు ఆగకు ముందుకే సాగిపోరా. ఆగకు ఆగకు ముందుకే సాగిపోరా. జాబ్ చేయమంటే చేయనంటావు. ఇంకెప్పుడు సెటిల్ అయ్యేది? బా ప్లీజ్ ఇంకా టాపిక్ వదిలేమ్మా. ఎలా వదిలేస్తానరా? నీ తోటి వాళ్ళందరూ ఎప్పుడో సెటిల్ అయిపోయారు. నువ్వు ఆ నత్తోడు తప్ప. మధ్యలో వాడిని ఎందుకు తీసుకొస్తావు? అంటానరా, వాడి వల్ల నువ్వు ఇలా తయారయ్యావు. వాడేమో చచ్చేంత నత్తి పెట్టుకుని సినిమా హీరో అవ్వాలని పిచ్చి పిచ్చి కళ్ళగంటుంటాడు. నువ్వేమో సినిమాలు షికార్లని వాడు వెనకాల తిరుగుతూ నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఇలా అయితే ఎప్పటికీ బాగుపడేది? బా ప్లీజ్ ఇంకా ఆపుతావా? నానా మీరన్నా చెప్పండి అమ్మకి. మాధవి, జాబ్ చేయమని వాడిని బలవంతం చేస్తావులే. ఏదో బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు కదా, కాస్త ఓపిక పడదాం. మీరిలా ఉండబట్టే వాడు అలా తయారయ్యాడు. ఆడింది చాలు గాని పదండి, టైం అవుతుంది. అక్కడ దిగ్గానే అన్ని అరేంజ్మెంట్ చేయించాను. ఓకే ఓకే అని చెప్పారులేండి. హీరో గారు ఎప్పుడు వచ్చారో? హీరోని పొగుడుతున్నప్పుడే వచ్చాను. మీ ఇద్దరు లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు నా పొగడుతులు ఇలాగే ఉంటాయి. చూడండి, మేము యుఎస్ నుంచి తిరిగి వచ్చేలోపు మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని సెటిల్ అయిపోవాలి. లేదంటే నేను చెప్పినట్లు వినాల్సి ఉంటుంది. ఓకేనా? బా సర్లేమా. డాడ్ టైం ఎంత పదండి. ఓకే నాన్న, టేక్ కేర్. రైట్ డాడీ. ఏంట్రా పరిస్థితి? మ్యాటర్ ముందుకు కదిలిందా? ఇంకెన్నాళ్ళు ఇలారా? తెలీదురా, నాకు ఇది తప్ప వేరే ఏం రాదు. ఏం చేయమంటావు? సర్లేరా, బాధపడకు. నువ్వు ఏదో రోజు పెద్ద హీరో అవుతావు నాకు నమ్మకం ఉంది. కమాన్ చీరప్, పద లోపలికి వెళ్దాం. ఏంట్రా ఇది? ఇందాక పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చాడు. పోస్ట్ మ్యానా? పడుకోరా ఒక్క నిమిషం. ఏమైందిరా? హలో అమ్మా. హలో, మన ఎస్టేట్ కబ్జా చేసిన వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుని ఆ ఎస్టేట్ కాల్ చేసి వెళ్ళిపోయారంట. ఇప్పుడే పోస్ట్ లో కోర్టు నుంచి లెటర్ వచ్చిందమ్మా. అవునా? అయితే మన ఎస్టేట్ మనకే తిరిగి వదిలేశారా? ఏంటి సడన్ గా? ఏమోనండి. ఒకసారి మన లాయర్ తో కన్ఫర్మ్ చేసుకోమను. నానా, ఓసారి మన లాయర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో.
ఓకే అమ్మా. మేము వచ్చేంత వరకు నువ్వు శివ మన ఎస్టేట్ లోనే ఉండండి. ఓకే డన్, తప్పకుండా. బాయ్ అమ్మా. ఓకే నాన్న, బాయ్ బాయ్. బా, ఎస్టేట్ బదులైపోయింది బా. ఇప్పటి నుంచి ఈ ఎస్టేట్ మొత్తం మందే బా. పదా. వద్దు, దాన్ని తాకద్దు, మంచిది కాదు. ఇంతకీ నువ్వెవరు? మీ తాతగారి బంటుని, ఈ ఎస్టేట్కి కాపలాదారుని. ఓ, వాచ్మెన్ వా. సరే, ఎస్టేట్ అంతా చూపించు. పదండి. ఎస్టేట్ చాలా బాగుందిరా కదా. ఇంకా నువ్వు జాబ్ చేయక్కర్లేదు, దీన్ని రెంట్కిస్తే చాలు. ఇంత పెద్ద ఎస్టేట్ ఎవరు రెంట్కి తీసుకుంటారంటావు? బలిచినోడు ఎవడో ఒకటి తీసుకుంటాడులే. ఐడియా ఏంటది? ఈ ఎస్టేట్ ని సినిమా షూటింగ్లకి రెంట్కిస్తే. సినిమా షూటింగ్లకా తీసుకుంటారంటావా? తీసుకోవడం ఏంట్రా, రెంట్ కూడా ఎక్కువ ఇస్తారు. అలాగైతే ఓకే రోయ్, మంచి ఐడియా. అమ్మా, అరే మదన్, చెప్పరా. నేను హీరో అవ్వాలని నీకుందా? అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? నువ్వు హీరో అయితే నాకన్నా సంతోషించాడు అన్నాడు చెప్పు. అయితే నేను హీరో అవడం నీ చేతుల్లోనే ఉందిరా. అర్థం కాలే. నన్ను హీరోగా పెట్టి సినిమా తీసే వాళ్ళకి ఈ లొకేషన్ ఫ్రీగా ఇస్తానంటే ఎవడో ఒక ప్రొడ్యూసర్ ముందుకొస్తాడు కదరా, ఏమంటావు? సరేలేరా, నువ్వు హీరో కావాలే కానీ ఇదంట అలాగే చేస్తావు. థ్యాంక్స్ రా. ఇంకా ఆపుతావా? వద్దు, వద్దా? ఏమొద్దు? దేనికైనా ఇవ్వండి కానీ సినిమా షూటింగ్కి మాత్రం వద్దు. దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో మేము చూసుకుంటాలే కానీ మాకు చాలా పనులున్నాయి. వచ్చేంత వరకు ఎస్టేట్ జాగ్రత్తగా చూసుకో. పదరా. ఒక చక్కని మాయ మనతో విడదీయని ఛాయ. సినిమా ఒక చక్కని మాయ మనతో విడదీయని ఛాయ. తలుపు బెడుపులకు కళల కులుకులకు నెలుగు కొలువు మన సినిమా. కళల తలుపులకు గెలుపు మలుపులకు తెలుపు పిలుపులే సినిమా. రండి. లొకేషన్ బాగుందయ్యా, రెంట్ ఎంత? యాక్చువల్లీ మా వాడిని హీరోగా పెట్టుకుంటే ఈ లొకేషన్ ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నా. నీకు బొత్తిగా సినిమా గురించి తెలిసినట్లేదు. హీరో హీరోయిన్ ఫిక్స్ అయ్యాకే లొకేషన్ చూడడానికి వస్తాం. ఇంతకీ రెంట్ ఎంత? సారీ, ఇవ్వడం కుదరదు. పద. నలభై దినములు ఇక్కడే చెయ్యాలప్ప షూటింగు. మీరెన్ని దినాలనే చేయండి కానీ మా వాడిని హీరోగా పెట్టుకోండి. ఎంత సిక్కు తెచ్చినావప్ప నువ్వు. సరే, డైలాగ్ చెప్పి పూర్తి మనం. అంటే నవరసాలు పలికిస్తాడు చూడండి. రసం సాంబారు కాదప్ప, డైలాగ్ చెప్పమనప్ప.
అంటే ఏ డైలాగ్ చెప్పాలని ఆలోచిస్తున్నాడు. దానికి అంత ఆలోచన ఏందప్ప, అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ది. ఏందిరా అదే? చూడప్పా సిద్ధప్ప ఆ, చూడప్ప సిద్ధప్ప డైలాగ్ ఉంది కదా, అది చెప్పమనప్ప. చూడు సిద్ధప్ప, సింహం గ- గ- గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆ, గురువాయూరప్పనే. సార్ లొకేషన్ రొంబ నల్లరిక్కే సార్. ఇదిగో డైరెక్టరు, లొకేషన్ నల్లగానే ఉంటుందయ్యా, దుడ్డు కట్టేది నేను కదా. ఎన్న సార్ సొల్రా? ఏం లేదయ్యా, నల్ల ఇరికని తెలుగులో చెప్పాను, నువ్వు రా మాట్లాడతారు. అబ్బా, అక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళని అడుగుతారు కదా. అబ్బో, ఏవే క్యారమ్స్ ఆడుతున్నారా? బిల్డింగ్ ఓనర్ని పిలవండి అయ్యా, మాట్లాడాలా. నేనే. ఆహా, మా డైరెక్టర్కి లొకేషన్ చాలా బాగుందంట షూటింగ్కి. రోజుకి రెంట్ ఎంత? మీ సినిమాలో హీరో ఉన్నాడా? ఏమయ్యా, హీరో లేకుండా సినిమా తీసేవాళ్ళకి కనపడుతున్నాను నేను. ఇంతకీ హీరో ఎవరు? ఉన్నాడు లేవయ్యా, మా బావమరిది కొడుకోకడు. ఇంతకీ నేను అడిగిందని సమాధానం చెప్పలేదు సుమా నువ్వు. 50,000 పర్ డే. ఏంటి 50,000 రోజుకే? కన్సెషన్ ఏం లేదా? మా వాడిని హీరోగా పెట్టుకోండి, కన్సెషన్ ఏం కర్మ, ఫ్రీగా ఇస్తా. సీరియసా జోకా? నా ఫేస్ లో కామెడీ కనిపిస్తుందా? లేదు అంటే సీరియసే. కుర్రాడు చక్కగా చూడముచ్చటగా ఉన్నాడు, చిన్న మహేష్ లాగా. మీ వాడే హీరో. మరి మీ బామ్మర్ది కొడుకన్నా? నా తలకాయ, ఆడవాళ్ళ రూపాయి ఉపయోగం లేదు. ఈ కుర్రాన్ని పెట్టుకుంటే లొకేషన్ చార్జ్ కలిసి వద్ది. అది ప్రొడ్యూసర్ థాట్ అంటే. ఎన్న సార్ ఎవరెన్ని సొల్రా? అదేంటి తెలుగు రావా? తమిళ్ వచ్చు. ఒన్ను మిల్ల డైరెక్టర్ సారు ఇప్పటి నుంచి అవరదా హీరో. హీరో ఇవరా? అప్ప ఆడిషన్ పన్నాం. ఆడిషన్ అంటే మా వాడి ఇప్పుడు యాక్టింగ్ చేయాలా? ఆడేసినా తొక్క, ఆడ అలాగే బిల్డప్ ఇస్తా ఉంటాడు, మీరేం పట్టించుకోకండి. ఎన్న సార్ సొల్రా? అబ్బో, వీడికి ఏదో అర్థమైనట్టుంది. ఇల్లే డైరెక్టర్ సార్, ఎన్న పయ్యా రొంబ ఆర్టిస్ట్, ఆడిషన్ అవసరమే ఇల్లే. ఇదిగో రేపటి నుంచే షూటింగ్ స్టార్ట్, రెడీగా ఉండండి. బాబు నువ్వు కూడా రెడీగా ఉండు, వచ్చేస్తాం. పదండి వెళ్ళిపోదాం. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. అంటే రేపటి నుంచి అంతా సినిమామయం అన్నమాట. అందరూ వచ్చారా? బాబు వీళ్ళే మా టీము. వీళ్ళేనా? ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? అబ్బే ఇంకెవరు లేరు, మేమే ఫెంటాస్టిక్ 5. 5గురితో సినిమానా? తెలీదా? ఇప్పుడు అదే ట్రెండ్ అమ్మా. ఓకే, ఇదే మా టీము. హీఈస్ మిస్టర్ కణ్మణి, చెన్నైలో బాగా పేరున్న కెమెరామెన్. మన సినిమాలో డైరెక్ట్ చేయడానికి ఫస్ట్ టైం నేనే ఛాన్స్ ఇస్తున్నా. పిచ్చిపోయా, అసిస్టెంట్ కెమెరామెన్ పట్టుకొని కెమెరామెన్ అనుకుని పుడిస్తుడి, ఎనకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తుడి. రొంబ మెదడిల్లే. హాయ్. ఇకపోతే ఈ అమ్మాయి పావని, ఇంజనీరింగ్ చేసిన తర్వాత యూకేలో ఫిలిం మేకింగ్ కోర్స్ చేసింది. చాలా ఇంటెలిజెంట్ గర్ల్, మన సినిమాకి కో డైరెక్టర్గా చేస్తుంది. నేను యూకే వెళ్ళడం ఏంటి? ఇంతవరకు సిటీనే దాటలేదు. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే అక్కడ జంప్ అయి సినిమా పిచ్చితో ఇక్కడ ల్యాండ్ అయ్యా. అయినా సినిమా గురించి తెలుసుకోవాలంటే యూకే దాకా వెళ్ళాలా? వీడి పిచ్చి కాకపోతే. ఇంటర్నెట్ లేదు. హాయ్. ఇకపోతే ఈయన సురభి సుకుమార్, ఎన్నో సినిమాలకి అన్ని డిపార్ట్మెంట్లోనూ పనిచేశారు. నిర్మాత వర్యులు పొరపాటు పడుతున్నారు.
25 సంవత్సరములుగా సురభి నాటకములు ఆడి ఆడి అక్కడ వృద్ధి లేక ఇక్కడికి వచ్చితిమి. నిర్మాత వర్యుల వద్ద ఈ విషయం దాచితిమి. ఫైనల్లీ ఈజ్ మిస్టర్ డీజే, ఫ్యాన్ ఆఫ్ ఎంజే, మైకేల్ జాక్సన్ వీరాభిమాని. వంట చేయడం దగ్గర నుంచి డ్యాన్స్ కట్టడం వరకు అన్నిట్లోనూ ఎక్స్పర్ట్. మాస్టర్. హీస్ రైట్. ఇక నా గురించి చెప్పాలంటే నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని. చాలా కంపెనీలు ఉన్నాయి, అవన్నీ మా ఆవిడ పేరున ఉన్నాయి. నాకేమో సినిమా పిచ్చి. ఎప్పటికైనా ఓ బ్రహ్మాండమైన సినిమా తీసి ఇలాంటి వాళ్ళు ఎందరికో లైఫ్ ఇవ్వాలనేది నా లైఫ్ టైం డ్రీమ్. కానీ దానికి మా ఆవిడ ఒప్పుకోదే. అందుకే నా దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తంతో ఓ లో బడ్జెట్ సినిమా తీయాలని ప్లాన్ చేశా. బిజినెస్ మ్యాగ్నెట్ తొక్క. ఊళ్ళో అప్పులు చేసి ప్యాకెట్ ఆడితే ఉన్న డబ్బులన్నీ దొబ్బిని. అప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో అప్పు చేసి ఓ సినిమా తీసి జాక్ పాట్ కొడదామని ప్లాన్ చేశా. నా ప్లాన్ తెలియక పిచ్చి బకరాలు ఫ్రీగా చేయడానికి కమిట్ అయిపోయారు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ ఫ్యాంటాస్టిక్ 5. ఈ రోజు నుంచి మీరు కూడా మా టీం మెంబర్స్ అవుతున్నారు. టీం మెంబర్స్, ఈజ్ మిస్టర్ శివ, మన సినిమా హీరో. హాయ్. హాయ్. హలో. ఈజ్ మిస్టర్ మదన్, ఈ లొకేషన్ ఓనర్. ఇంక మీరు లోపలికి వెళ్ళి రూమ్ సెలెక్ట్ చేసుకుని మీ లగేజ్లు సర్దుకోండి. వెళ్ళండి. పదండి డైరెక్టర్ గారు. రే, నాకెందుకో తేడా బ్యాచ్లా కనిపిస్తుందిరా. ప్లీజ్ రా. ఏమా, ఎనీ డౌట్స్? అది ఇంతకీ ఏ సినిమా తీస్తున్నారో తెలుసుకోవచ్చా? యా షూర్. మేము తీయబోయేది ఓ భయంకరమైన హారర్ సినిమా. థియేటర్కి వచ్చిన జనాలు భయంతో చచ్చిపోవాలంతే. అదే మా టార్గెట్. వావ్, ఇంతకీ మీ హారర్ సినిమా టైటిల్ ఏంటో? దారి తప్పిన దెయ్యం. దారి తప్పిన దెయ్యమా? ఇంకా మంచం ఎక్కిన భూతం, దుప్పట్లో దూరిన పిశాచి, ఇవా టైటిల్స్? వావ్, సినిమా ఓడి కాకపోయినా నీలో చాలా క్రియేటివిటీ ఉంది. వాట్ ఏ వండర్. ఈ టైటిల్స్ అన్ని నా తర్వాత సినిమాలకు వాడతా. బాయ్. రేయ్, నాకెందుకో తేడా బ్యాచ్ లా కనిపిస్తుందిరా. నా మాట విని ఇంకొకరిని వెతుక్కుందాను రా. మదన్ ప్లీజ్ రా, కొన్ని రోజులు పిక్ పట్టరా ప్లీజ్ రా. రే, టైం అయింది, ఎవరు రారేటే బాబు. అదిగో వారు ఏం చేయుచున్నారు. అదేటి మరి ఒక్కడే వస్తున్నాడేటి? ఒక్కడే 100 మందికి సమాచారం అందించేదాడు నిర్మాత వర్య. రండి. వావ్, ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. లొకేషన్ చాలా బాగుంది. రెంట్ ఎంత? యు మీన్ 50,000? నాట్ బ్యాడ్, వెరీ రీజనబుల్. ఎంతకీ ఏ సినిమా తీస్తున్నారు? దెయ్యం సినిమా. దెయ్యం సినిమానా? దెయ్యం ఎవరో? ఈఎంఐనా? నేనేం దయ్యాన్ని కాదు, ఈ సినిమాకి కో డైరెక్టర్ని. ఓహో, మరి దెయ్యం ఎక్కడా? దయ్యం కదా, కనిపించదు. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎంతకీ సినిమా బడ్జెట్ ఎంత? యు మీన్ 5 కోట్లు? బిగ్ బడ్జెట్. కానీ కొత్త కుర్రోడు మీద అంత అంటే కష్టమేమో. పేరు కొత్తోడైనా మంచి టాలెంటెడ్ అండి బాబు. పేజీ డైలాగ్ అయినా సరే టక్క టక్క టక్కమని చెప్పేస్తాండి బాబు. కావాలంటే టెస్ట్ చేయండి. ఇంట్రెస్టింగ్, వెరీ. 1 minute. హలో. వావ్, ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. యా యా యా, ఐఎమ్ కమింగ్. ఓకే. చూడండి, సిటీలోకి కమల్ హాసన్ గారు వచ్చారంట. నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేయాలంట. వస్తాను. మరి మా ఇంటర్వ్యూ? దానికి ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి మీ సినిమా డీటెయిల్స్ అని వచ్చిన కాగితం ముక్క మీద రాసి ఇచ్చేయండి. ఓకే? అయితే రేపు అన్ని పేపర్లోను అన్ని ఛానల్స్లోనూ మా సినిమా గురించి న్యూస్ వస్తుంది కదా. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రేపే మీ అందరికీ తెలిసింది. ఓకే, వస్తాను.
భయపడ్డావా? ఏమయ్యా ఏంటయ్యా ఇది? ఇన్ని పేపర్లో ఒక్క పేపర్లో కూడా మన సినిమా న్యూస్ రాలేదు. ఆ విలేకరు గారు ఏం చేశాడయ్యా? మనం చెప్పినవన్నీ అసత్యములని ఇకపై వారిని ఇబ్బంది పెట్టిన ఎడల ఊరుకోము అని చెప్పింది. అఘోరించాం కానీ వెళ్ళి షూటింగ్ చూడండి. ఏనండి? శివ రెడీయా? ఓకే, డైలాగ్ చెప్పు. నిన్నే డైలాగ్ చెప్పు. అది అది ఏంటి ప్రాబ్లం? అది నాకు నీకు నాకు నాకు ఏంటి? నాకు பாவனி ఆ? சிங்கிள் கேரக்டர் இருக்குனா సో ఫస్ట్ విల్ డు ముఖ్య పార్ట్. ఓకే సార్. తాకి పార్ట్ అప్పుడు పల్లం. ఓకే ఓకే. ప్రస్తుతానికి డైలాగ్స్ లేని సీన్స్ చేద్దాం అంటున్నారు. సో ఇప్పుడు రిలాక్స్ అవ్వు. ఇప్పుడు సీన్ ఏంటంటే నువ్వు ఇక్కడ నించొని కాలింగ్ బెల్ కొడదాం అనుకుంటావు, కానీ నువ్వు కొట్టేలోపే బెల్ దానంతటది ప్రెస్ అవ్వడం చూసి భయపడి గట్టిగా అరవాలి. ఓకే? ఓకే. యాక్షన్. ரொம்ப நல்ல ఎక్స్ప్రెషన్. వెరీ గుడ్. హే, బాగా చేసావు. ఇప్పుడు సీన్ ఏంటంటే నువ్వు ఇప్పుడే బెడ్ పై నుంచి దిగావు. దిగి ఒళ్ళు విరుచుకుంటుంటే సడన్ గా దయ్యం నీ కాలు పట్టుకుని లాగింది. దాంతో నువ్వు భయపడి గట్టిగా అరవాలి. ఓకే? అది ఏంటి, ఏమైనా చెప్పాలా? ఓకే, రెడీ. శివ రెడీవా? రెడీ. పడుకో. యాక్షన్. కట్. ரொம்ப நல்ல ఎక్స్ప్రెషన్స్. వెరీ గుడ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నీ హెరా, నీకు నత్తున సంగతి తెలిసిపోయిందా? రే, ఇంట్లో దెయ్యం ఉందిరా. ఏంటిది కొత్తగా? నిజంరా, ఇందాక నేను సీన్ చేస్తుంటే నిజంగానే నా కాలు పట్టుకుని లాగిందిరా దెయ్యం. రే, నా మూడ్ అసలే బాగాలేదు. దెయ్యాలే లేవు. వెళ్ళా. ఇప్పుడు మంచి పాట విన్నారు కదా. హే, ఇప్పుడు పని చేస్తుంది. దయ్యాల సైకియాట్రిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ. డాక్టర్ గారు చెప్పండి, చాలా మంది దయ్యాలు ఉన్నాయంటూ ఉంటారు, మరి వారి మాటల్లో ఎంతవరకు నిజం ఉందంటారు? వాళ్ళందరూ చెప్పేది నిజం, దయ్యాలున్నాయి. ఈడు బొందా, ఈడు చెప్తే నమ్మాలా? వీడు బొందా, వీడు చెప్తే నమ్మాలా అని అంటూ ఉంటారు, కానీ నేను చెప్పేది నిజం. సైన్స్ లో ఈ మధ్య ఆఫ్టర్ లైఫ్ మీద, అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో దయ్యాలు ఉన్నాయని ఆనవాళ్ళు దొరికాయి. వినేవాళ్ళు దొరికితే ఏమేం చెప్తారు సోదీళ్ళు. మార్చేద్దా. ఇదంతా సోదని నేను చెప్పేది వినకుండా ఛానల్ మార్చేయడానికి చూస్తాను. అలాంటి వాళ్ళకే దయ్యాలంటే ఎక్కువ భయం ఉంటుంది. వీడేంట్రా నేను చెప్పేవన్నీ విన్నట్టే మాట్లాడుతున్నాడు. వాహమ్మో, ఇక్కడుంటే నాకు పిచ్చెక్కడేట్టుంది. నేను బయలుదేరతా. మీలో ఎవరైనా దయ్యాన్ని చూసినట్టున్నా లేదా దయ్యం మీ ఇంట్లో ఉన్నదే అని అనిపించినా నా నంబర్కి ఫోన్ చేయండి. నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాము. నా నంబరు 9177888999. అసలు నిజంగానే దెయ్యం ఉందా, లేక ఇదంతా నా భ్రమ? ఒకసారి టెస్ట్ చేస్తే. దెయ్యమా, నువ్వు నిజంగానే ఉంటే నన్ను బెడ్ పై నుంచి పడే. కమాన్, అటాక్. ఏమైంది? భయపడ్డావా?
నేనంటే అంత భయమా? రా నన్ను కిందకి తోసాయి. కమాన్ అటాక్. అయితే అంతా నా భ్రమే అనుకుంటా. చా, కొంప తీసి యాక్షన్ అంటే వస్తుందా? ట్రై చేద్దాం. దెయ్యమా, నేను యాక్షన్ అనగానే నువ్వు వచ్చి నా జుట్టు మొత్తం చెదరగొట్టేయాలి. రెడీ, యాక్షన్. ఏంటి ఇంతసేపు? షాట్ రెడీ అయిందిరా. అది అది ఏంటి ఇలా ఉన్నావు? జుట్టంతా చెదరగొట్టుకొని. అది అక్కడ ఎన్న పావని రెడీమా? రెడీ సార్, రా. అది సుకుమార్ గారు, ఇతనికి హెయిర్ సెట్ చేయండి. రమ్ము మిత్రమా. ఇప్పుడు సీన్ ఏంటంటే, నువ్వు అక్కడ నించొని ఉంటావు. దయ్యం నీకు తెలియకుండానే నీ చేత్తో నీ గొంతు పట్టుకొని నిన్ను చంపబోతుంది. దాన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు నువ్వు యాక్ట్ చేయాలి. నో, నేను చేయను. ఏమైంది? ఇక్కడ దయ్యం ఉంది. ఎన్న పనరా సార్, ఇక్కడ నిజంగానే దయ్యం ఉంది సార్. సార్, యాక్షన్ అనగానే దయ్యం వస్తుంది సార్. ఇందాక కూడా కాలు పట్టుకుని లాగింది సార్. అంతకుముందు బెల్ ప్రెస్ చేసింది సార్. సార్, నేను చెప్పేది నిజం సార్. నమ్మండి సార్, ప్లీజ్. ఎన్న ఆ మాదిరి పేసరే. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు నత్తుందా? లేదు, అబద్ధం. సరే, తినికి నత్తుంది. సార్ సార్, అది కాదు సార్. இன்னுடைய சினிமா ஹீரோக்கு நத்திரிக்கா ஆண்டவனே, இந்த சினிమా பண்ணவே முடியாது. ఏమయ్యా, షూటింగ్ చేయకుండా సొల్లుకోవాలి చెప్తారేంటి? ఏమైంది? డైరెక్టర్, ఎనీ ప్రాబ్లం? పెరియ ప్రాబ్లం సార్. ఏమైంది సార్? హీరోకి నత్తుంది సార్. ఏంటి హీరోకి నత్త? నేను చెప్పేది వినండి సార్. ఏంటో నువ్వు చెప్పేది నేను అంత క్లియర్ గా కనపడుతుంటే. ఎక్కడ నీ ఫ్రెండ్? ఎక్కడ ఈ లొకేషన్? వానర్ ఎక్కడ? ఎక్కడ సార్? అంగిర్కు. పద, నేను చేద్దాం. ఎంత మోసం, ఎంత మోసం! హీరోకి నత్తున్న విషయం మా దగ్గర దాస్తావా? నేను దాయడం ఏంటి? అయినా హీరోకి నత్తుందో లేదో, యాక్టింగ్ వచ్చారో చూసుకోవాల్సింది మీరు. అప్పుడు లొకేషన్ ఫ్రీగా వస్తుందని చెప్పి కకృతి పడ్డారు, ఇప్పుడు ఇరుక్కున్నారు. అంత పైన ఉన్నది కరెక్ట్ సార్. ఏం కరెక్టే? ఏం కరెక్ట్? ఏమర్థమైంది నీకు? ఏమైనా సరే నువ్వు నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఎలాగలగా ఏం నష్టపోయారో నువ్వు? ఇక్కడ ఉన్నవన్నీ ఫ్రీగా వాడుకు తప్పి మళ్ళీ నేను నష్టపరిహారం అడుగుతున్నావా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, తెలుసా? కూల్ సార్. ఫస్ట్ సెలెక్ట్ పన్న హీరో ఫైనల్ பண்ணுங்க సార్. సరే, జరిగింది. మేము వేరే హీరోని తెచ్చుకుని షూటింగ్ చేసుకుంటాం. వేరే హీరోని తెచ్చుకోండి, అలాగే వేరే లొకేషన్ చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతా నీ ఇష్టమేనా? అవును, నా లొకేషన్ నా ఇష్టం. నచ్చకపోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బాయ్. పావని, నేను చెప్పేది విను. ఏం వినాలి? నీకు నత్తుందని ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చూడు, నీ వల్ల సినిమా ఆగిపోతుంది. ప్లీజ్ అలా అనకు. ఆ రోజు నీకు నిజం చెప్దామనే వచ్చాను, కానీ నువ్వు సీరియస్ మూడ్లో ఉన్నావని చెప్పలేకపోయాను. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వగలను. డాన్స్, ఫైట్స్ కూడా వచ్చు. నువ్వేదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవా ప్లీజ్? సరే, ట్రై చేస్తాను. சார் சார், நல்ல ஹீரோ செலக்ட் பண்ணி இந்த மாதிரி கన్నా நல்ல లొకేషన్ సెలెక్ట్ பண்ணி ரொம்ப நல்ல షూట్ பண்ணலாம் సార్. అంటే అన్ని నల్లగా కొత్తగా చేద్దామంటావు? నీదేం పోయింది? డబ్బులు దొబ్బేనాయి. అవసరం లేదు సార్, మనం అతన్నే హీరోగా కంటిన్యూ చేయొచ్చు. என்ன சொல்ற? నత్తిపోయి హీరోవా? ఇల్లే, నా యాక్సెప్ట్ பண்ண నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవును సార్, మన సినిమాలో హీరోకి నత్తుండడం మంచిదే. ఎలా సార్? మనం చేసేది దెయ్యం సినిమా కాబట్టి హీరోకి నత్తుండడం వల్ల ఆ దెయ్యం కనపడినప్పుడల్లా ఆ నత్తి బాగా ఉపయోగపడుతుంది. ఆ నత్తి వల్ల ఎక్కువ భయపడినట్టు చూపించి జనాన్ని ఇంకా ఎక్కువ భయపెట్టచ్చు. సో మన సినిమాలో హీరోకి నత్తుండడం శాపం కాదు, వరం. నువ్వు చెప్తుంటే కరెక్ట్ గానే ఉన్నట్టుందమ్మా. నువ్వేమంటావా డైరెక్టర్? లాజిక్ నల్లా ఇరుకు, ఆనా కొంచెం సంకోచం ఇరుకదా.
సంకోచం లేదు, నా పిండా కూడా లేదు. నువ్వు చెప్పింది కరెక్టమ్మా. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, శివానే హీరో. కెమెరా, లైట్స్, యాక్షన్, షూటింగ్ కంటిన్యూ చేయండి. చేయండి. ప్రాబ్లం సాల్వ్. నిన్నే హీరోగా ఒప్పుకున్నారు. థ్యాంక్స్. ఎలా? మన సినిమాలో హీరోకి నత్తుండడం మంచిదే అని చెప్పాను. వాళ్ళు కన్విన్స్ అయి ఒప్పుకున్నారు. నేను ఒప్పుకోను. What? నేను హీరోగా నా మొదటి సినిమాలో నత్తోళ్ళగా ఇంట్రడ్యూస్ అవ్వాలా? నేను ఒప్పుకోను. నీకేమైనా పిచ్చా? నీకు నిజంగానే నత్తుంది కదా. ఉంటే మరి నత్తి లేనట్టు ఎలా మాట్లాడతావు? నేను మాట్లాడను. నేను లిప్ మూమెంట్ ఇస్తాను, మీరు డబ్బింగ్ వేరే వాళ్ళ చేతి చెప్పించండి. నీకు చాలా కళలున్నాయి. ఉండు, వాళ్ళకి వేరే హీరోని వెతుక్కోమని చెప్పొస్తా. ఊరికే జోక్ చేశాను. మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలాగే చేద్దాం. నైస్ జోక్. ఈ డైలాగ్స్ ప్రిపేర్ అయ్యరా. ఇక్కడే ఉన్నా. ఎస్టేట్ అంతా ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. నెక్స్ట్ డే వచ్చేటప్పుడు నిన్ను తీసుకుని వస్తా. నీకు నచ్చితే మొత్తం కొనేద్దాం. కట్. ఎక్సలెంట్. కీప్ ఇట్ అప్. ప్యాక్ అప్. బ్రో నైస్ యాక్టింగ్ బ్రో. థ్యాంక్ యూ. పొద్దునేంటి బ్రో దయ్యం ఉందని నన్ను ధడావుడు చేసావు? కొంపదీసి నిజంగానే చూసావా? చూడలేదు, ఫీల్ అయ్యాను. నువ్వు గ్రేట్ బ్రో. క్యారెక్టర్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే దయ్యం ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు. నీకు చెప్పిన అర్థం కాదు. వదిలే. కూల్ బ్రో. ఇప్పుడేంటి నిజంగా దయ్యం ఉందంటావు? టెస్ట్ చేద్దామా? వావ్ బ్రో, గోడ పైన మా ఎంజే ఫోటో చూసావా? నేను నా గురుని తలుచుకొని ఆయన స్టైల్లో ఒక స్పిన్ తిరిగి అటు చూసేసరికి ఆ ఫోటో మాయమైపోవాలి. అప్పుడు దయ్యం ఉందని నమ్ముతా. ఓకే ఓకే. ఏంటి బ్రో దయ్యం ఉందన్నావు? మా ఎంజే అక్కడే ఉన్నాడు. దెయ్యం అలా రాదు, మరి యాక్షన్ అనాలి. జోక్ లేదు బ్రో. అంటే యాక్సిడెంట్ వచ్చింది కట్టంటే వెళ్ళిపోద్దా? ఓకే బ్రో, ఈసారి నేను యాక్షన్ చెప్తా, నువ్వు తిరుగు. ఓకే యాక్షన్. పోయిందా? ఏమైంది? ఫోటో మాయమైపోయింది. గాలికి కింద పడి ఉంటుంది. ఆ మాత్రానికి అరవాలా? గాలికినంటావా? గాలికి. ఇక మీ గేమ్స్ అయిపోతే డైరెక్టర్ నిన్ను రమ్మంటున్నారు, వెళ్ళు. ఓకే. ఏంటి, దయ్యం ఉందా? లేదు. మరందరినీ భయపెడుతున్నావు? ఊరికే. బై ద వే, యాక్టింగ్ బాగా చేసావు. నీలో విషయం ఉంది. అయితే నన్ను హీరోగా ఊహించుకుని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకో. నా నెక్స్ట్ సినిమా డేట్స్ నీకు ఇస్తా. హలో, నా సినిమాలో హీరోకి నత్తుండదు. ఎన్ని పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెప్పగలిగేవాడే నా హీరో. నేను చెప్తాను. నువ్వు సరే అయితే. యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక లెందీ డైలాగ్ చెప్తాడు, గుర్తుందా? నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. గుర్తొచ్చింది కదా? ఆ డైలాగ్ ని నత్తి లేకుండా సింగిల్ టేక్ లో చెప్తే నువ్వన్నట్టే నిన్ను హీరోగా ఊహించుకొని ఒక మంచి స్టోరీ రాస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇదిగో మదన్, ఓసారి రావయ్యా. కమాన్ యార్, వై సో సీరియస్? ఏంటి? ప్లీజ్ సిట్ డౌన్ యార్. విషయం ఏంటో చెప్పు. కూర్చుంటే చెప్తా. అరే అరే రిలాక్స్ యార్. ఇప్పుడు నేనేమన్నాను? కూర్చోమనేగా. నిలబడితే నీ కాళ్ళే నొప్పెడతాయి. చెప్పు. ఏం లేదయ్యా, పొద్దు నుంచి కనపడిపోతే ఏమైపోయావా అని. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు?
అదేంటది నీ ఫ్రెండ్ అంత బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంటే నువ్వు ఉంటే ఎంత బాగుండేది. వాడు ఎలా చేస్తాడో నాకు తెలుసు, ముందు విషయానికి రా. నువ్వు ఓ పెద్ద తప్పు చేసావు, అదేంటో తెలుసా? తెలుసు. తెలుసా? నీలాంటి వాళ్ళకి ఈ లొకేషన్ షూటింగ్ ఇవ్వడం. నవ్వింది చాలు. ఇంతకీ ఏంటా మిస్టేక్? ఏం లేదు, ఇంత పెద్ద ఎస్టేట్ లో చిన్న టీవీ కూడా లేదు. చూడు మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ లేక ఎంత విడవలు ఆడిపోతున్నారు. అంచేత రేపు ఉదయానికల్లా బ్రహ్మాండమైన లేటెస్ట్ ఎల్ఈడి టీవీ అరేంజ్ చేయి, సరేనా? అరే షో అయిపోయిందయ్యా. ఏంట్రా పొద్దునుంచి ఏమైపోయావు? ఇంకా నా వల్ల కాదురా. ఏమైందిరా? ఇన్నాళ్ళు నీ మొహం చూసి ఓపిక పట్టాను, ఇంకా నా వల్ల కాదురా. రే ఎందుకురా అలా ఉన్నావు? వాళ్ళందరినీ ఇప్పుడే ఇక్కడి నుంచి పంపించేస్తాను రా. రే మదన్ ఒక్క నిమిషం రా, ఏం జరిగింది? ఇప్పుడు అదంతా ఇంపార్టెంట్ కాదురా, వాళ్ళని పంపించేద్దాం అని ఫిక్స్ అయ్యాను. నీకు మాట చెప్దామని వచ్చాను, తప్పుకో. అరే మదన్ అది కాదురా. తప్పుకోరా. సరే అలాగే పంపేయ్, కానీ రేపు మార్నింగ్ వరకు ఓపిక పట్రా. ఏంటి రేపు మార్నింగ్ అయితే నా డెసిషన్ చేంజ్ అవుద్దాం అనుకుంటున్నావా? మారదు నాకు తెలుసు, కానీ నైట్ టైం వెళ్ళిపోమనడం కరెక్ట్ కాదురా. ఏమంటివి మానవ జాతి ఏమంటివి మానవ జాతి ఏమంటివి మా ఏంట్రా బట్టలు చెప్తున్నావు? వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోలా? లేదురా, నాకు ఒంట్లో బాగోట్లేదు, కొన్ని రోజులు ఇంటికి వెళ్ళి వస్తా. నాకు తెలుసులేరా నువ్వు నా మీద కోపంగా ఉన్నావని. అయినా తర్వాత నీకే తెలిసి వస్తుంది. నువ్వు ఊరెళ్ళి వచ్చేలోపు ఇంతకన్నా బెటర్ ప్రొడ్యూసర్ చూస్తాను, ఐ ప్రామిస్. ఉండు, వాళ్ళని పంపించేసి వస్తా. ఆ రోడ్లోని స్ట్రైట్ గా ముందుకు వచ్చేయండి. అలా ముందుకు వచ్చేసిన తర్వాత ఎడం వైపు సందు కనపడుతుంది, ఆ సందులోకి మళ్ళీ స్ట్రైట్ గా వచ్చేయండి. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు పెద్ద గేట్ కనపడుతుంది ఎడం వైపు, దాని మీద చిత్రధర ఎస్టేట్స్ అని రాసి ఉంటుంది. ఆ గేట్ లోపలికి వచ్చేయండి. ఏంటి చూసారా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటయ్యా? మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఫోన్ లో మాట్లాడుతున్నాం, కనపట్లేదా? ఏంటి ఎంటర్ అయ్యారా? గేట్ లోంచి వచ్చేయండి. నాకు కనపడ్డారు, వచ్చేయండి వచ్చేయండి. ఏం చక్కని బంగారం ఇది, ఎనిమిది దిక్కుల సింధూరం. ఏం ఎక్కని బంగారం ఇది, మనసుల రేపెను కంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది, కన్యక మారిన కాశ్మీరం. ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. లైటర్ ఉందా తమ్మి? లైటర్ ఉందా? నిన్నే లైటర్ ఉందా? నువ్వేంటి ఇక్కడ?
కుడి చేతి వైపు రూమ్ లో అరేంజ్ చేశాను, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అవుతాం. ఎందుకమ్మో మేము వస్తున్నాం తెలుసు కదా, కారు పెట్టాలని తెలీదా? అమ్మా వచ్చేసాం కదా, వదిలే. నువ్వేం మాట్లాడుకో, రా ఇంకా. ఏంట్రా చెప్పావా? ఏమని? అదే వాళ్ళని వెళ్ళిపోమ్మని. దేనికి? రే మదన్, ఏమైందిరా? ఓ అదా, అది నీ గురించి తీవ్రంగా ఆలోచించాను రా. నిన్ను బాధ పెట్టడం నాకు నచ్చలేదు. అందుకే షూటింగ్ పూర్తయ్యే వరకు వాళ్ళని ఎక్కడికి పంపించేది లేదు. రే ఏంట్రా ఈ కొద్ది టైంలో ఇంత మార్పు? అదా చెప్పా కదరా నీ గురించి తీవ్రంగా ఆలోచించానని. అయినా నువ్వు బ్యాగ్ నుంచి బట్టలేసి త్వరగా రెడీ, షూటింగ్ టైం అయింది. పద పద పద. రూమ్ లో ఓకే. హాయ్, ఐఎమ్ మదన్. యాక్చువల్లీ మీరు ఈ లొకేషన్ మొత్తం నాదే. యాక్చువల్గా ఐ లవ్ యూ, ప్రేమిస్తున్నాను. వస్తోందా? రామ గైస్, హీరోయిన్ వచ్చింది, లెట్స్ మీట్. వనక్కం సార్. అందరూ వచ్చారా? ఇదేనమ్మా మన టీము. హాయ్. ఈయన మన టీం కాదులే. సో ఫ్రెండ్స్, ఈ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్, పేరు హన్సిక. ఆ పక్కన వాళ్ళ అమ్మగారు. హలో. ఏంట్రా ఏమైంది? నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? మరి లేకపోతే వాళ్ళు అక్కడ నన్ను ఇన్సల్ట్ చేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావురా? నిన్ను ఇన్సల్ట్ చేశారా? ఎవరు? ఇంకెవరు, ప్రొడ్యూసర్ గాడు హీరోయిన్ కి మీ అందరిని ఇంట్రడ్యూస్ చేశాడు, నన్ను తప్ప. హీరోయిన్? ఓహో అదా, ఇప్పుడు అర్థమైందిరా. తీవ్రంగా ఎవరి గురించి ఆలోచించావో? అదంతా కాదురా, హీరోయిన్ కి ఇంట్రడ్యూస్ చేస్తావా చేయవా? రే ఇప్పుడే కదరా వచ్చింది, కరెక్ట్ టైం చూసి ఇంట్రడ్యూస్ చేస్తా, కొద్దిగా ఓపిక పట్టు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఈ సినిమాతో నాకేం సంబంధం లేదా? గట్టిగా మాట్లాడితే నేను లేకపోతే సినిమా లేదు, అలాంటిది నన్ను ఇంట్రడ్యూస్ చేయరా? రే అది కాదురా. ఇంకేం మాట్లాడదురా, అయినా మీరు పరిచయం చేసేది ఏంట్రా? నేను చేసుకోలేనా? రే నేను చెప్పేది వినరా. రే అదేం కుదరదండి, కాస్ట్యూమ్స్ మేమెందుకు తెచ్చుకుంటాం? ప్రొడ్యూసర్ మీరే కదా, మీరే అరేంజ్ చేయాలి. మంది లో బడ్జెట్ పిక్చర్ అని చెప్పాను కదా మేడం. అమ్మాయితో కాదు, నాతో మాట్లాడండి. అయినా ఇది లో బడ్జెట్ సినిమాలా లేదు, నో బడ్జెట్ సినిమాలాగా ఉంది. నవీన్ చాలు, మీరు మీ పనుల్లోకి వెళ్ళండి. వెళ్ళండి మేడం. ఏంటి? కాస్ట్యూమ్సే కదండి, నేను చూసుకుంటానండి. ఇతనెవరు? ఈ లొకేషన్ ఓనర్లండి. అవునా? ఈ లొకేషన్ కి వానరా అంటే యాస్తంతా నీదే? అవునండి. నానాయనే ఇదే మా అమ్మాయి. లే బాబుకి హాయ్ చెప్పు. చెప్పవే. హాయ్, ఐఎమ్ హన్సిక. హాయ్, ఐఎమ్ మదన్. సో వెళ్దామా? ఎక్కడికి? కాస్ట్యూమ్స్ కొనాలి కదా. వెళ్ళమ్మా వెళ్ళు. ఒక్క నిమిషం.
ఎలాగే వెళ్తున్నారు కదా మన హీరో గారికి కూడా కొనేయండి. ఎలాండి అయ్యా, ఎలాండి ఎలాండి. ఏమంటివి మానవ జాతి నీచమా? ఛా! మదన్ తెయ్యూరా. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? నిదట్లో నడిచొచ్చినట్టున్నారు. లోపలికి వెళ్తాం పదండి అమ్మా. అరే రాత్రంతా నిద్ర పట్టలేదురా. అవునా? నువ్వు కూడా దయ్యాన్ని చూసావా? దెయ్యమేంట్రా, నేను చూసింది నా లవ్ హన్సికాని. రాత్రంతా కల్లో తెగ డిస్టర్బ్ చేసేసింది అనుకో. అదా, సర్లే లేచి రెడీ అవ్వు. ఏంట్రా కళ్ళు తెరవ్వా? తెరబుద్ధి కావట్లేదురా. తనని తప్ప ఇంకెవ్వరిని చూడాలనిపించట్లేదు. ఆమె ఇక్కడే ఉంటుందిగా, కల్లో దేనికి? డైరెక్ట్ గా చూడొచ్చుగా. అయితే చూపించు. నీ హంచిక ఎక్కడ? పూల్ దగ్గర ఉంది. ఓకే. என்ன பண்றார்? సైడ్ పంగు. పక్కకి రా, వాళ్ళకి డిస్టర్బెన్స్ రా. రోజు మౌతులు వెచ్చి ఇంత మాదిరి పోజు పన్ను. அந்த மாதிரி அந்த மாதிரி. அப்பா சூப்பர், அழகா இருக்கு. ஆஹா, ఏం జరుగుతుందిరా అక్కడ? ఫోటోషూట్ అనుకుంటా. పోస్టర్స్ కోసం స్టిల్స్ కావాలి కదా. ఆ ఫ్యాన్ దేనికిరా? బాగా వేడిగా ఉంది కదా, అందుకే. మనం ఇంకా వెళ్దారా? రారా, వదలరా. సూపర్, ఎక్సలెంట్. రే, నా లవ్వని నా కళ్ళ ముందు అలాంటి ఫోటోలు తీస్తారా? వాడిని వదలండి రా. రే రే,
సినిమారా ఇలాంటివి ఉంటాయిరా. ఏంట్రా ఉండేది? అయినా దయ్యం సినిమా అని చెప్పి ఇలాంటి బూత్ ఫోటోలు తీస్తాడా? తప్పుకోరా, ఇప్పుడే వాడు సంగతి తెలుస్తా. అరే ఆగు, తొందరపడకు, ఏదో ఒకటి చేసి సెట్ చేస్తా ఉండు. సరే త్వరగా కానీ, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సార్ ఇవాళ చాలా సీన్స్ ఉన్నాయి కదా, లైట్ పోతుందని కో డైరెక్టర్ చెప్పమని సార్. ఓకే అన్సిక, ఇట్స్ ఎనఫ్ ఫర్ టుడే, విల్ కంటిన్యూ టుమారో. ఓకే సార్. ఐ లవ్ యూ టూ బేబీ. కానీ ఇంట్లో ఒక్కదాన్ని నాకు బోర్ కొడుతుంది. త్వరగా వచ్చేయచ్చు కదా. ఎప్పుడు వర్క్ వర్క్ వర్కేనా. ఇంటికి వస్తే అలా బయటికి వెళ్దాం ప్లీజ్. త్వరగా వచ్చేవా? కట్. పావని. హా సార్. உங்களுக்கு இந்த சீன் எக்ஸ்பிளைன் பண்ணு. ఓకే సార్. ఓకే. శివ రా. హే హే హాయ్. హీరో గిఫ్ట్ ఇస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్తాడు. హీరోయిన్ కి గిఫ్ట్ నచ్చి హీరోని హగ్ చేసుకుంటుంది. హీరో ఆమెని కిస్ చేయాలి. ఓకేనా? యా ఓకే. కిస్ ఎక్కడ చేయాలి? ఇక్కడ. ఏంటి? నువ్వు ఈ సీన్ చేయడానికి వీలేదురా. ఇది సినిమారా, ఇలాంటివి ఉంటాయిరా. ఫ్రెండ్ ఏమైనా ముద్దు పెట్టుకోవడానికి సిగ్గులేదు రే. అది నేను కాదురా, క్యారెక్టర్ రా. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఆ క్యారెక్టర్ ముద్దు పెట్టుకుంటే నువ్వు ముద్దు పెట్టినట్టు కదా. ఇంకేం చెప్పకరా, నువ్వు సీన్ చేయడానికి వీలేదు అంతే. శివ, షార్ట్ రెడీ అయితే ఏంటి టైంలో డిస్కషన్? మా వాడి సీన్ చేయడు. ఎందుకు? అది ఈ సీన్ చేంజ్ చేయడానికి కుదురుతుందా? మా వాడికి కొంచెం ప్రాబ్లంగా ఉంది. అలాంటివన్నీ ఏం కుదరవు. అంతగా ప్రాబ్లంగా ఉంటే సీన్ అయ్యేంత వరకు రూమ్ లో ఉండమను. షార్ట్ రెడీ అయింది, ఇంక రా. వాడు రాడు. శివ వస్తున్నావా లేదా? అక్కడ అతనికి ఏదో ప్రాబ్లం ఉందట, ఒకసారి మీరు వెళ్ళి డీల్ చేయండి. వాట్స్ రాంగ్ విత్ హిమ్? ఏంటి నీ ప్రాబ్లం? కాస్త ఫ్రీగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటావా? అయినా నా ప్రొఫెషన్ లో ఇన్వాల్వ్ అవడానికి నువ్వెవరు? నీ పనేదో నువ్వు చూసుకో. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు, అర్థమైందా? ఇంకొస్తావా? సార్ సార్ సార్, ఇప్పుడున్న మూడ్లో ఈ సీన్ చేయలేను సార్. వేరే సీన్ చేద్దాం సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే. అయ్యి బాబు, వీడు వచ్చేసాడేంటి? వీడికి ఎలా తెలిసింది? ఎరా, అప్పు చేసి పారిపోయినంత మాత్రాన పట్టుకోలేను అనుకున్నావా? షూటింగ్ చేస్తున్నారా? డబ్బులతో అప్పులు తీరుస్తావు అనుకున్నా. సినిమా ప్లాన్ చేసావా? అన్నా, సినిమా రిలీజ్ అయిపోయాక అప్పు తీర్చేస్తా. సినిమా రిలీజ్ అయిపోయాక ఎలా తీరుస్తావు అప్పు? నా జిప్పు. సినిమా తీస్తున్నావా? హీరోయిన్ ఎక్కడా? ఓహో, ఈ సినిమాలకేం తక్కువ లేదు. మరి కెమెరా ఎక్కడ పెట్టిండ్రా? చంద్రబాయ్, వదలండి వదలండి నన్ను. పర్లేదురా, మంచి హీరోయిన్నే పట్టావు. ఈ అమ్మాయి ఎక్కడే ఉంటది, డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళు రా. ఇదిగో నాయనా, ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. మా అమ్మాయిని వదలండి అయ్యా. అమ్మాయిని ఏడిపిస్తుంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవడు గాజులు తొడుక్కుని లేరు. నన్ను నత్తోడు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు రా. అడిగి కొంచెం నత్తుంది, కానీ అటు చెప్పిన దాంట్లో నిజం ఉంది. పవర్ స్టార్ లో మాట్లాడితే పవర్ఫుల్ అయిపోతారా? అమ్మాయిని ఏడిపిస్తుంటే పవర్ స్టార్కే కాదురా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అయినా మాలో కూడా
పవర్ జనరేట్ అవుద్ది. ఛా, అంటే నేను ఇప్పుడు ముట్టుకుంటే షాక్ కొడద్దా? చూద్దాం, నువ్వు ఇక్కడే ఉండే. బాబా షాక్ కొట్టేస్తుంది. షాక్ కొట్టేదా బాబా? నేను సినిమాలోనే కాదురా, రియల్గా కూడా హీరోనే. అది అసలు ఇది నకిలీ. తన్నులు తిరించాలు, ఇంకా పో. రండ్రా. నలుగురితో వచ్చాను కాడు బతికిపోయారా? ఈసారి 10 మందితో వస్తా, అప్పుడు నీకే పవర్ అడ్డొస్తుందో చూస్తా. పోనే. కదా ఇంకొక క్షణం కూడా ఉండటానికి లేదు ఇక్కడ. రా మేడం, మీ అమ్మాయికి ఏం కాకుండా మేము చూస్తాం, ఇలా మధ్యలో వెళ్ళిపోతే సినిమా ఆగిపోతుంది. ప్లీజ్ అంజిక, నువ్వేనా చెప్పు, మేమంతా ఉన్నాం కదా. అమ్మా ఏంటి నువ్వేం మాట్లాడుకు. ఇలాంటి చెత్త ప్రొడక్షన్ వేషం వేస్తే నేను హీరోయిన్ చేయించడం నాదే బుద్ధి తక్కువ. అయినా ఈ సినిమా చేసేది లేదు, సచ్చేది లేదు. రా మేడం, మేడం ప్లీజ్ మేడం, చెప్పేదేనండి, మేమంతా ఉన్నాం కదా మేడం. మేడం ఒకసారి ఆలోచించండి మేడం. మేడం ప్లీజ్ మేడం. ఆంటీ, మీ అమ్మాయికి ఏం కాకుండా నేను చూస్తానండి. ఈ సినిమా నేను ఫినిష్ చేస్తాను, నన్ను నమ్మండి ఆంటీ. అమ్మా నాకేం కాదు, రిలాక్స్ అవ్వు. హే డీజే, చైర్స్ తీసుకురా. ఎల్లు. రే, ఇందాకేంట్రా అన్నావు? ఈ సినిమా నువ్వు ఫినిష్ చేస్తావా? నీ దగ్గర డబ్బులు ఎక్కడివిరా? ఎస్టేట్ మొత్తాన్ని ఎలాగో అమ్మలేం, ఆ గోడను ఎలాగో వాడట్లేదు. దాన్ని అమ్మినా చాలు, మన సినిమాకి డబ్బులు వచ్చేస్తాయి. గోడౌనా? అందులో ఏముందో ఏంటో. అయినా మీ ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్పి చేరా. అవసరం లేదు, ఆ గోడౌన్లో ఏమైనా ఖాళీ చేయడమే. పద చూద్దాం. ఆ తలుపు తెరవద్దు బాబు, మిమ్మల్ని వద్దు, నా మాట వినండి. మీకే చెప్పండి. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఏమన్నాను చెప్పు? ఒక హీరోయిన్ అయ్యండి అందరి ముందు ఆ డాన్స్లు ఏంటి అన్నాను, దానికే లేపు లేపు కొట్టింది. నువ్వే చెప్పు,
ఒక తల్లిగా మాత్రం మందలించే హక్కు నాకు లేదా?